నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరు అయిన 10,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. సమిష్టిగా పనిచేసి అనూహ్య విజయాన్ని సాధిద్దాం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జనసేన పార్టీలో చేరిన వాసవి యూత్ విభాగం నాయకులు పార్టీలోకి ఆహ్వానించిన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. శుక్రవారం నుండి ప్రారంభమైన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు. టీడీపీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా తనకు నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలను డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. తెనాలిలోని స్థానిక నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశానికి టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికలకు మరో 50 రోజులే సమయం ఉన్నందున ప్రతి ఒక్క కార్యకర్త సమిష్టి కృషితో పనిచేయాలని కోరారు. త్వరలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పట్టణంలోని 40 డివిజన్లో పర్యటిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భవిష్యత్తు 50 రోజులకు సంబంధించి ఎన్నికలు ఏ రకంగా మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఎన్నికల్లో ఆ విజయం కూడా అఖండ విజయాన్ని మనం సాధించుకోవడానికి ఏ రకంగా పనిచేయాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా 2 ఓట్లు, ఒకటి పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తుకి, 2 గుర్తుతో కూడినటువంటి జనసేన అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారికి గ్లాస్ గుర్తుకి, ఈ రెండింటిని కూడా, ఎందుకంటే మనం చెప్పేటప్పుడు కూడా మొదటి ఓటు పార్లమెంటు వేయడం జరుగుతుంది, అది సైకిల్. 2వ ఓటు గ్లాస్ గుర్తుకు వేయాలి. బూత్ వైజ్గా మనం తిరుగుతూ ఉన్నప్పుడు బూత్ కమిటీ వాళ్ళు కానీ, వార్డు కమిటీ వాళ్ళు కానీ, నియోజకవర్గ స్థాయిలో లీడర్స్ కానీ మీ అందరు తిరిగేటప్పుడు మనం దీన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకొని ఏ ఓటు కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా కన్ఫ్యూజన్ లేకుండా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. 5 రోజులు మాత్రమే మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి చంద్రశేఖర్ గారు మన ప్రాంతం తెలియదు. మనందరం కూడా సర్దుకోవాలి. మా వీధిలోకి రాలేదు, మా గొంతులోకి రాలేదు, ఏ షెడ్యూల్ అయితే ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారం ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకత్వం ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు ఇప్పుడు వరకు, భవిష్యత్తులో కూడా చెయ్యదు అనే గర్వంగా తలెత్తుకొని చెప్పుకునేలాగా మీ నాయకత్వం ఉండాలని. అలాగే నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, తాను ఒక్క తప్పు కూడా చేయనని, టీడీపీ జనసేన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కానీ ఈ రోజున జరుగుతున్న అరాచకాన్ని మనం ఎదుర్కోవాలంటే 2 పార్టీలు కలిసి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఒక తెనాలికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మార్పు తీసుకురావడం కోసం గత సంవత్సరం నుంచి వాళ్ళు పడుతున్న కష్టాలు ప్రతి క్షణం నేను ఉన్నా కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. 2 రాజకీయ పార్టీలు ఒక పొత్తులో కలిసి చాలామంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ రాజా గారు పాపం ఆయనకి ఇబ్బంది అయింది. ఎక్కడైనా సరే చేసేది దేనికోసం అంటే మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం. మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉండండి. నేను ఒక్క పొరపాటు కూడా చేయను. 100కి 100% మీ వెంట ఉంటాను. మీకు ఆ భరోసా ఇస్తాను. ఈ రోజే కాదు, బహిరంగంగా ఏ రోజైనా నేను ఉంటాను మీ వెంట. మా జనసేన పార్టీ నాయకులు, మహిళలు అందరూ కూడా మీరెంత బలంగా ఉంటారో వాళ్ళు కూడా
మా వీర మహిళలు చాలా బలంగా తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ ఎవరిని అగౌరవపరచకుండా ప్రతి ఒక్కరిని మన కుటుంబంలోనే మనం కలిసిమెలిసి ఏ విధంగా ముందుకెళ్లాలో, విజయం సాధించేది దేనికి? మన భవిష్యత్తు కోసం, ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం. దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి 56 రోజులు ఇబ్బంది పెట్టినప్పుడు ఏమైపోయారు వేల మంది నాయకులు కానీ మీ పార్టీలు కానీ? ఏమైనా చెప్పండి. ఆ రోజు ఒక క్షణం కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు నేరుగా రాజమండ్రికి వెళ్ళి అంత ధైర్యంగా, జాతీయ స్థాయిలో నాయకులు కూడా ఒక్కో సందర్భంలో వేరేగా అనుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు, అయినా కానీ మనం నిలబడాలి, ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించాలి, కాపాడుకోవాలి, ఇది చాలా అవసరం అని చెప్పి ఆ రోజు తీసుకున్న నిర్ణయం రోజు రోజు ఒక్కొక్క ఇటుక వేసుకుంటూ కష్టపడి ఈ రోజున ఒక పొత్తుగా ఒక కలయికగా మనం ముందుకు వచ్చాం. ఎట్టి పరిస్థితిలో కూడా తెనాలిని మనం గుంటూరు మహానగరంతో విజయవాడతో పోటీ పడాలి మనం, అంతేగాని ఆ నగరాల కన్నా తక్కువగా తెనాలి ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం, ఖచ్చితంగా సంక్షేమం చేద్దాం. అందులో మన ఎంపీ గారు చంద్రశేఖర్ గారు రావడం అనేది మనం నిజంగా మనం గర్వపడాలి. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి రాజకీయంలో ఎన్నో కుతంత్రాలు జరుగుతారు, ఎన్ని అస్త్రాలు వాడాలా అన్ని వాడతారు. అయినప్పటికీ కూడా మీరందరూ అద్భుతంగా పనిచేసి, కలిసికట్టుగా పనిచేసి మన పేరు, మన నీతి నిజాయితీని నిలబెట్టాలి. మీకేమన్నా తెలిసినా కూడా నా దృష్టికి కానీ, మనోహర్ గారి దృష్టికి కానీ, రాజా గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి దీన్ని ముందే పరిష్కరించుకోవాలి. అదేవిధంగా నేను మనోహర్ గారికి కోరుకునేది ఏంటంటే, మీరు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గ్యారంటీ గెలుస్తారు. చేసిన ప్రతి కార్యకర్తని మీ ఇంటి మనిషిలాగా గుర్తుపెట్టుకుని వాళ్ళకి అందుబాటులో ఉండాలని, వాళ్ళకి చేయాల్సినవన్నీ చేయాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తాను. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. పట్టణంలో మొత్తం 273 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరిగిందని, అధికారులతో కలిసి వాటిని పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పీడబ్ల్యూడీ ఓటర్స్ కోసం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగిందని, వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను తర్వాత నా ఏఆర్ఓ అంటే తహసీల్దార్ గారు అందరూ పోలింగ్ స్టేషన్స్ విజిట్స్ చేస్తున్నాము. పోలింగ్ స్టేషన్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, జనరల్గా ఎప్పుడు ఇష్యూస్ ఏం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా మనము అందరూ ఈ విజిట్స్ చేస్తున్నాము. అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అదే నేను చూస్తాను, అక్కడ ప్రొవిజన్స్ కూడా పెట్టిస్తాము. తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్పెషల్ డ్రైవ్ పెట్టాము పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ కోసం. 22 జనవరి 2024 ఆ రోజు ఫైనల్ పబ్లికేషన్ ఎలక్టోరల్ రోల్ జరిగింది. ఆ రోజులో తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 1998 పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నాయి. కానీ స్పెషల్ డ్రైవ్ తర్వాత ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 3035 పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నాయి. సో అదే స్పెషల్ డ్రైవ్ వలన జరిగింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ప్రతి మండల్కి ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ కావాలి. అందుకనే ఈ తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా మనము మోడల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేశాము. తర్వాత ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 2 విమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్, 2 పీడబ్ల్యూడీ మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా కావాలి. కానీ మేము ఇక్కడ మన తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో మేము ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా పెట్టిస్తాము కంపల్సరీగా. అందరూ పీడబ్ల్యూడీ ఓటర్స్, అందరూ సీనియర్ సిటిజన్స్ ఓటర్స్ చేస్తారు. ఆ విషయంగా అన్ని పోలింగ్ స్టేషన్స్లో క్లీన్లీనెస్, శానిటేషన్ ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. ప్లాట్ఫామ్ నుంచి నేను అందరూ ఓటర్స్కి ఒక అపీల్ చేస్తాను. మీరు అందరూ జాగ్రత్తగా ఓట్ చేయండి. పోలింగ్ స్టేషన్స్ మేము బాగా పోలింగ్ స్టేషన్స్ పెట్టిస్తాము. మీరు అందరికీ కష్టం అవ్వట్లేదు, అదే మేము ఇన్షూర్ చేస్తాము. సో అందరూ ఓటర్స్, స్పెషల్గా పీడబ్ల్యూడీ ఓటర్స్, సీనియర్ సిటిజన్ ఓటర్స్కి నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి ఓటింగ్ రోజులో మీరు అందరూ రండి అండ్ మార్క్ యువర్ ఓట్. ఫైనల్ పబ్లికేషన్ రోజులో మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 1998 పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఓటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలో 3035
పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఓటర్స్ ఉన్నాయి. సో అదే స్పెషల్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఈ నంబర్ పెరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఆ డ్రైవ్ జరుగుతుంది. మన ప్రయాస ఏంటి కి అన్ని సదరం బెనిఫిషరీస్, అందరూ సదరం బెనిఫిషరీస్ మన ఎలక్టోరల్ రోల్లో నాకు కంపల్సరీగా కావాలి. వాళ్ళకి కూడా రైట్ ఉంది, ఓటింగ్ రైట్. అదే నేను ట్రై చేస్తున్నాను. శుక్రవారం తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి వైద్యశాల పెదకాకాని వారి సహకారంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు అన్నబత్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నబత్రి శివకుమార్ అన్నారు. తెనాలి మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐ విజన్ అంటే ఈ మున్సిపల్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కంటి చూపు బాగుండాలన్న ఉద్దేశంతో అసోసియేషన్ ద్వారా ఈరోజు శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేయటం చాలా సంతోషం. సో ఈరోజు కమిషనర్ గారు నాకు చైర్మన్ గారికి కూడా మా కంటి పవర్ని ఎంత ఉందో చూసి అదృష్టం కలగజేశారు. ఎందుకంటే అంటే మనందరం అది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే మనందరం రోజు ఏదో ఒక బిజీ లైఫ్తో తిరుగుతూ ఉంటాం. మరి ముఖ్యంగా ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు, పబ్లిక్ సర్వీస్లో ఉన్న సెక్టర్స్. సో మనం మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టాం. పని ఒత్తిళ్ళు అవ్వచ్చు, బిజీ షెడ్యూల్ అవ్వచ్చు. సో ఇలాంటి కార్యక్రమాలు అసోసియేషన్ చేయటం చాలా అభినందిస్తూ రేపు ఆదివారం పల్స్ పోలియో. సో రేపు ఆదివారం ఇందాక కమిషనర్ గారు చెప్పారు, మన తెనాలి పట్టణంలో 0 నుంచి 5 years లోపు సుమారు 13,000 మంది పిల్లలు ఉన్నట్టు ఐడెంటిఫై అయింది. సో వాళ్ళందరికీ ఈ పోలియో చుక్కల్ని, ఎందుకంటే పోలియో రహిత సమాజాన్ని మనం ఆల్రెడీ నిర్మించాం. బట్ ఆ మహమ్మారి ఎక్కడా కూడా ఫ్యూచర్లో రాకుండా ఈ పల్స్ పోలియో డ్రాప్స్ని వేయటం అనేది కంపల్సరీగా మీ పిల్లలకి ఎవరైతే 0 నుంచి 5 years ఉన్నారో ఈ పోలియో చుక్కల్ని వేయించే దాంట్లో పాల్గొనవలసిందిగా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని కోరుతా ఉంటాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఎంహెచ్ఓ నిర్మల, ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకురాతి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా కూడా ఐ విజన్ అనేది చాలా అవసరం. 40 years క్రాస్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా విధిగా రెగ్యులర్గా చూపులు ఎలా ఉన్నాయి చెక్ చేసుకొని అవసరమైన చికిత్సలు అవన్నీ కూడా చేయించుకోవాలి. ఆ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఆనరబుల్ శాసన గారు వచ్చారు. అదేవిధంగా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ఆదివారం నాడు స్టార్ట్ కాబోతుంది. మన ప్రాంతంలో 60 బూతులను ఏర్పాటు చేయడమైంది. సుమారుగా 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరికీ కూడా 13,000 ఉన్నారు టౌన్లో. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము. వాళ్ళందరినీ కూడా డ్రాప్స్ వేసి ఉచితంగా మన మున్సిపల్ సిబ్బందికి హాస్పిటల్ టెస్టులు చేయటం జరిగింది, కంటి పరీక్షలు. దానికి విచ్చేసిన మన శాసనసభ్యులు అన్నాబత్రి శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మన సిబ్బంది అందరికీ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాను. అలానే పోలియో డ్రాప్స్లు వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అడగటం జరిగింది. చిన్న పాప పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాల బేబీ వరకు పోలియో డ్రాప్స్ ఎప్పుడు వేస్తారని అడగటం జరిగింది. మన ప్రభుత్వం వాళ్ళు ఈ రోజున పోలియో డ్రాప్స్ కూడా త్వరలోనే వేపిస్తామని చూడడం జరిగింది. పట్టణ గంగానమ్మపేటలోని శ్రీచక్ర హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కె హరీష్, డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి, హిమబిందు ఆధ్వర్యంలో సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, ఎముకల సాంద్రత పరీక్షలు, ఈసీజీ ఉచితంగా నిర్వహించారు. ఇవాళ మన హాస్పిటల్లో ఎముకల సామర్థ్య పరీక్ష, ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, ఫిట్స్కి సంబంధించిన నరాల పరీక్ష మేడం గారు చాలా
లైక్ 50% దాంట్లో చేస్తా అన్నారు న్యూరాలజీ మేడము. ఎముకల సామర్థ్య పరీక్ష పిఎఫ్టి పరీక్ష మాత్రం కంప్లీట్గా ఉచితంగా చేస్తూ ఉన్నారు. ఇది డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకి ఆ నరాల పరీక్ష ఫిట్స్కి సంబంధించిన పరీక్ష చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ సర్వీసెస్ని రిప్లేస్ చేసుకోవాలని కోరుకుంటాను. సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరు అయిన చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ లబ్ధిదారులకు అందజేశారు. గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ 3 లబ్ధిదారులకు 10,30,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి వరకు మొత్తం 1,67,79,500 రూపాయలను 199 మంది లబ్ధిదారులకు తెనాలి నియోజకవర్గంలో అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నియోజకవర్గంలోని ఎవరైతే ఆరోగ్యశ్రీ కవర్ కాని ఆపరేషన్స్ సంబంధించి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటం కోసం ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయా వ్యక్తులకి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో 3కి 10,30,000 రూపాయలని అందించడం జరిగింది. వీరిలో ఇందాక మాట్లాడిన పెద్ద ఆయన సుమారు ఆయనకు ఆపరేషన్ అపోలో హాస్పిటల్లో చేయాల్సి వస్తే చేయించుకున్న సందర్భంగా మరి ఆయనకి 5 లక్షలు, అలాగే ఒమేగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న ముస్లిం సోదరుడికి 3,20,000 అలా ఈరోజు 10,30,000 రూపాయలని ఇవ్వటం జరిగింది. నా నియోజకవర్గంలో ఈ రోజుకి 199 మందికి 1,67,79,500 రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటం కోసం ఆపరేషన్స్ చేసినాక ఎమర్జెన్సీ ఆపరేషన్స్ వాటికి సంబంధించి తెప్పించడం జరిగింది. ఇంకా కొంతమంది పెండింగ్లో ఉండి అవి కూడా రాబోయే వారం రోజుల్లో ఆ అప్లికేషన్స్ని కూడా పూర్తి చేసి వాళ్ళకు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కును అందించడం జరిగిద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మన స్థానిక ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు దయ వల్ల నాకు ఆపరేషను చేయటం మన ఇక్కడ ఎవరు చేయలేమన్నారు. హైదరాబాదు అపోలో చేయటం అయింది, చాలా ఖర్చు అయింది. దానికి సీఎం గారు ఫండు మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు తెప్పించి నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వటం అయింది. వారందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. శివకుమార్ గారికి ముఖ్యంగా మరి నా సావశక్తుల నేను కృషి చేయగలనని నేను మీ అందరి ముందు సముఖంగా నేను ప్రమాణం చేస్తాను. అందరూ కలిసికట్టుగా పనిచేసి తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకుందామని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణ వాసవి యూత్ విభాగం నుండి పృథ్వీ ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే వాసవి యూత్ నుండి జనసేనలో చేరడం శుభ పరిణామమని, రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ తెనాలి పట్టణంలో అనేక మంది యువత మన వాసవి యూత్ విభాగం నుంచి పృథ్వీ గారి నాయకత్వంలో జనసేన పార్టీ చేయడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా వాసవి అమ్మవారి పేరున జరిగే ఈ కార్యక్రమాలు చాలా అందరినీ ఆదర్శవంతంగా సమాజానికి ఉపయోగపడే విధంగా పెద్దలందరూ కూడా తరతరాల నుంచి కష్టపడి మన ప్రాంతాల్లో చక్కటి విభాగాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ వంతు వాళ్ళ సహకారం అందిస్తూనే ఉంటారు. అనేక పేదవారిని అనేక కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు తెనాలి పట్టణంలో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో ఎప్పుడు కూడా వెనకాడకుండా ఒక మంచి సేవాభావం అనేది యువతలో కూడా ఆ విధంగా తీసుకురావడం మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. జనసేన పార్టీ కూడా అదే విధంగా
మా జన సైనికులు, వీర మహిళలు ఎంత కష్టమైనా సరే, ఎంత ఆపదలో ఉన్నా సరే, కోవిడ్ అప్పుడు కూడా ఆ రోజున జరుగుతున్న ఆ భయంకరమైన పరిస్థితులను కూడా అధిగమించి ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను ఆదుకోవడం అనేది ఒక గొప్ప సాంప్రదాయం ఏర్పాటు చేశారు. పరస్పరంగా మనందరం కలిసి పనిచేసుకుందాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, అనేక మంది పేదవారికి మన అండగా నిలబడదాం, సమాజంలో అభివృద్ధి అనేది ఏంటనేది మనం చేసి చూపిద్దాం. మన నియోజకవర్గంలో అద్భుతంగా కలిసిమలిసి ఈ విధంగా మన కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే రోజుల్లో అద్భుతంగా మనం చక్కటి పరిపాలన అందించవచ్చనే నమ్మకంతో ఈరోజు సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా, నేను పృథ్వీని, వాళ్ళ మిత్రబంధువులందరినీ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీలో జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఉన్నారు. మనోహర్ గారు జాయిన్ అయిన తర్వాత పార్టీ విధి విధానాలు కానీ ఏదైనా సరే మాకు కొత్తగా వచ్చిన ఒక పార్టీ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మనోహర్ గారు జాయిన్ అయినప్పుడు ఆ ఉత్సాహం, ఆ ఊపు చాలా వెరైటీగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు తెనాలి పట్టణంలో జనసేన పార్టీ నిలబడిన జనసేన పార్టీ రేపు రూలింగ్లో మనోహర్ గారు గెలిచి 30,000 నుంచి 50,000 మెజార్టీ వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారని, మరి ఎవరైతే అన్నారో అలాంటి వాళ్ళు కూడా మళ్ళా మన పార్టీలోకి వచ్చేటట్టుగా చూసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తారని సార్ తరపున, మరియు ఈ రోజు నుంచి ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మనోహర్ గారు చుట్టూతోనే ఉండి కనీసం 30,000 మెజార్టీ తెచ్చేదాకా నిద్రపోకుండా చేస్తాననేది గట్టిగా చెప్పదు. తెలుగుదేశం జనసేన ఆత్మీయ కలయిక పొత్తులో భాగంగా రాబోయే ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి మా నాయకులు మనోహర్ గారికి అండగా నిలబడుతూ ఈరోజు మెడికల్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ గారి వాళ్ళ అబ్బాయి, అలాగే వారి మిత్రబృందం అంతా కూడా వాసవి సేవాదల్ తెనాలి పట్టణ కార్యదర్శి వాళ్ళందరూ కూడా ఈరోజు జనసేన పార్టీలో మనోహర్ గారి సమక్షంలో చేరడం జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రజలందరికీ అండగా నిలబడుతూ ప్రతి ఒక్క వర్గానికి ఈ ప్రభుత్వ ఫలాలని, అభివృద్ధి ఫలాలని అందించే దిశగా ముందడుగేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జనసేన పార్టీ వైపు చూడటం అందరం కూడా స్వాగతించదగినట్టు. శుక్రవారం నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 8:45 విద్యార్థులను పరీక్ష హాల్లోకి అధికారులు అనుమతించారు. శుక్రవారం మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం కాగా శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారులు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 2వ వార్డులో చైర్పర్సన్ తాడిపైన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను సిబ్బంది ఇచ్చి తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా వ్యాపారస్తులు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. వార్డుకు సంబంధించి వీధి లైట్ అడగడం జరిగిందని, దానిని కూడా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసి సిల్ట్ అనేది కాలువలో ఎక్కువగా పెరిగిపోవటాన్ని తీరుస్తుంది జరుగుతుంది. ఈ రాళ్ళగుట్టలు అనేది ఉన్నాయి, అవన్నీ తొలగిస్తున్నాము. అలానే రాబోయే రోజుల్లో ఇంకా సుందర తెనాల తీర్చిదిద్దుకుందామని, అలానే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ సిల్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖాళీ స్థలాల్లో చెట్లు అవి మల్లుటాన అవన్నీ తొలగిస్తడం జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేస్తామని, మెరుగుపరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 2వ వార్డులో పర్యటించడం జరుగుతుంది.
డ్రైన్స్ అండ్ శానిటేషన్ గురించి ఈరోజు తిరగడం జరుగుతుంది. ఈరోజు ఈ కాలంలో కొంచెం సిల్ట్ ఉంటే అది తప్పించడం, ఖాళీ స్థలంలో ఉన్న చెట్లు మొక్కలు ఉంటే ప్రస్తుతం చిన్న చిన్న అయితే మా జేసీబీ మా సిబ్బంది తగ్గించున్నారు. ఎక్కువగా ఉంటే వాళ్ళకి స్థలం గల వాళ్ళకి చెప్పి వాళ్ళని రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది. శానిటేషన్ ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇక్కడ 2వ వార్డులో ఇంకా కోలీ డొంక అటు కొంత ఉందంటే ఇక్కడ చూస్తాము. 2వ రోజు కూడా చూసి 2-3 రోజుల్లో షిల్ట్ కానీ ఉంటే పూర్తిగా క్లియర్ చేసి ఈ వార్డుని కూడా బాగా చేయాలని భాగంగానే ఈరోజు ఈ వార్డులో ఫస్ట్ రోజు ఈ వార్డులో 2వ వార్డులో రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో పోలీస్ కాల్పులో మృతి చెందిన సోమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు. 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న విద్యార్థి పోలీసుల కాల్పులో మృతి చెందగా సాక్ష్యాలను పోలీసులు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, పోలీసులు ఉత్తరప్రదేశ్లో దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరును ఖండిస్తున్నామని, సోమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు ఎస్సీసీఎల్ మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ అధికారం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపైన, మైనార్టీలపైన, పేద వర్గాలపైన జరుగుతున్న దాడులు నిరసనగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి కార్యక్రమం వచ్చాం. ఈ కార్యక్రమం మేము గతంలో ఇలానే దాడులు జరిగినప్పుడు కూడా మేము ఇలానే నిరసన తెలియజేశాం. కానీ బీజేపీ కావాలని వాళ్ళకి వాంటెడ్లీ ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని తొక్కాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలను కాల్చి చంపటం, మైనార్టీల ఆస్తులపై దాడులు చేయటం, ఎస్సీలని కాల్చి చంపటం, ఎస్సీలని ఇట్లా దారుణంగా పరిస్థితుల్లో నెట్టడం, ఇటువంటి దాడుల్ని బీజేపీ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుందో మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి నిరసనల్ని, ఇటువంటి కార్యక్రమాలని చేపట్టినటువంటి బీజేపీని రానున్న కాలంలో ప్రజలందరూ బుద్ధి చెప్పే టైం వచ్చింది. ఈ కార్యక్రమం అక్కడ జరిగినటువంటి కాల్పులు జరిపి సుమేష్ అనే కుర్రాన్ని కాల్చి చంపిన సంఘటన ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఆ కుర్రాన్ని చంపేసి ఆ కేసును మాఫీ చేసేయడానికి పోలీసులు దాన్ని చూస్తున్న విధానంలో దాని మీద మేము ఖండిస్తూ ఈరోజు ఆర్డీఓ గారికి ఒక మలిపెద్ది వెంకట సుబ్బారావు జయంతిని పురస్కరించుకొని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది హరిదాసు, గౌరీ శంకర్, ఎం సుబ్రహ్మణ్యం, మలిపెద్ది వెంకట నాగసాయి, మలిపెద్ది సిరిచంద్ర, మలిపెద్ది శరత్, మహేష్, అవినాష్, రవి, తారక్, గణపతి తదితరులు పాల్గొన్నారు. తండ్రి గారైన మల్లిపెద్ది వెంకట సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగినది. దానికి ఎంతగానో సహకరించిన హరిదాస్, గౌరీశంకర్ గారు, మౌరబత్తుల సుబ్బన్న గారు, జన్ను శశికుమార్ గారు మరియు మా అన్నయ్యలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. మల్లిపెద్ది వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లిపెద్ది వెంకట నాగసాయి గారి సహకారంతో మరి ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి హరిదాస్, గౌరీశంకర్ గారు, ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా మామిడిపత్తి సుబ్రహ్మణ్యం గారు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మరి జరిగింది. అంతేకాక మరి వారికి నివాళులు కూడా అర్పించడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ, మల్లిపెద్ది వెంకట సుబ్బారావు గారు ఎక్కడున్నా కానీ వారి కుటుంబ సభ్యుల పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరు అయిన 10,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. సమిష్టిగా పనిచేసి అనూహ్య విజయాన్ని సాధిద్దాం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జనసేన పార్టీలో చేరిన వాసవి యూత్ విభాగం నాయకులు పార్టీలోకి ఆహ్వానించిన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. శుక్రవారం నుండి ప్రారంభమైన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.